నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులని, ఔత్సాహికుల్ని ఈ తెలంగాణ ప్రోగ్రాం ద్వారా యోయో టీవీ ఆధ్వర్యంలో ఎంతోమంది కళాకారులని పరిచయం చేశాం. అటువంటి వారిలో ఈరోజు మన ముందు ఉన్నారు వావిలపల్లి సరస్వతి గారు. మరి ఆవిడి ఒక గాన కోకిలనే చెప్పాలి, ఎందుకంటే చాలా అద్భుతంగా తన గాత్రంతో చాలామంది అంటే శ్రోతలను ఆమెను అభిమానులుగా మార్చుకున్నారు. ఆవిడ చూస్తే నాకు తెలిసి రీసెంట్లీ ఈనాడు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తను ఒక మంచి ప్రోగ్రాం చేశారు. సో తను ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మరి తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే జానపదాలు కానీ చాలా అద్భుతంగా తను పాడగలిగారు. అదేవిధంగా తను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే అంశాలను కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది మన యోయో టీవీ స్టూడియోకి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభ నిరూపించుకుంటున్నారు. మరి తను కూడా ఇక్కడికి వచ్చి ఒక ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికీ మళ్ళీ పరిచయం అవ్వాలనుకుంటున్నారు. సో మరి మంచి మంచి పాటలతో ఆ చెల్లిని పరిచయం చేసుకుందామా? నేనైతే రెడీగా ఉన్నా, మస్తు ఆనందంతో ఉన్నా. ఎందుకంటే తన పాటల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా. అంటే బాగా పాడుతున్నారు తను. ఒకసారి మన స్టూడియోలో తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలనిపించింది, అందుకనే తీసుకొచ్చాను. సో మీరు కూడా ఆ పాటలు బాగా ఎంజాయ్ చేసి ఆ చెల్లిని ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? పరిచయం చేసుకుందామా? నమస్తే చెల్లెమ్మా. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నారా? ఓకే, ఫేస్లోనే తెలుస్తుంది ఆనందంగా ఉన్నామని. ఎట్లా ఇక్కడ యోయో టీవీ స్టూడియో దగ్గర రావాలని ఎట్లా అనిపించింది? యోయో టీవీ ద్వారా చాలా మంది వస్తున్నారు, పబ్లిసిటీ బాగుంది అని చెప్పేసి ఒకసారి మీ ద్వారా అందరికీ పరిచయం అవుదామని చెప్పేసి. అవునా? ఓకే. సో ఇక్కడ రావడం మంచిగా అనిపిస్తుందా? హ్యాపీగా ఉందన్న, చాలా హ్యాపీగా. అందులోకి మిమ్మల్ని కలవడం ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ సరస్వతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చింతల్ అన్న. చింతల్, ఓకే. జీడిమెట చింతల్. అంటే ఇక్కడే ఉంటున్నారా? అంటే ఇక్కడే ఉంటాం మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఓకే. సో మ్యారీడ్ అన్న, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు యువరాజులు. ఏం చేస్తారు సార్? సార్ కంపెనీలో చేస్తారు. కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే. మీరు సింగర్? అవునా? ఓకే. మీరందరూ చెప్తుంటే. అవునా? మీ అందరూ చెప్తుంటే మీరు సింగర్ అయ్యారా? సో అసలు అంటే మనం ఒక మంచి పాట పాడించుకున్న తర్వాత, అంటే మీరు పాడిన తర్వాత మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎందుకంటే మనం స్టార్టింగ్ పరిచయం చేసుకునేటప్పుడు ఒక పాట పాడించడం ఆనవాయితీ అనమాట మన ఏఐ టీవీలో. ఒక మంచి పాటతోటి మన వాళ్ళందరూ నాకట్టుకో ఒక్కసారి. తప్పకుండా. రైట్. కోసేటి మీసాలోడు, పిల్లగాడు గుచ్చేటి చూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరినోడు, మేనోడు బలిజోరు దారుంటాడు, మస్కెట్టు సంటోలి ఊరించే బిస్కెట్టు బంగారు మస్సుంటాడు, వాడు రింగులో జట్టులో గింగిరాలు తిరిగి నా మనసు బొంగారమై, ముద్దు ముచ్చట నీచంగ వద్దకు చాలు వంకిట తానపు ఉంగరమై, తన్నాడబడుతున్నదో పానం పెండ్లాడ కోరుతుందో, కళ్ళెల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్నాడబడుతున్నదో పానం పెండ్లాడ కోరుతుందో, కళ్ళెల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. సూపర్. మొత్తానికైతే మీ సార్ని గుర్తు చేసుకున్నట్టున్నారు ఈ పాటతోట. లవ్ మ్యారేజ్ ఇది? అవునా? సూపర్. ఓకే. నిజంగా చాలా అద్భుతంగా మేడం. పాటలో అంటే కనపడుతుంది మీరంతా సాధన చేస్తున్నారనేది కనపడుతుంది. అసలు ఎట్లా అంటే మీరు పాటలు పాడగలరని ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ఎక్కడ మీరు నిరూపించుకోగలిగారు? యాక్చువల్లీ నేను పాడటం కూడా 1 year నుంచి అన్న. టెంపుల్లో నేను పాడగలను అని ఒక పంతులు గారు చెప్పారు. టెంపుల్లో ఆంటీస్ అందరు పారాయణం చేస్తున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా కార్తీక మాసం. అవును, కార్తీక మాసం శివాలయంకి వెళ్ళినప్పుడు అందరు పాడుతున్నారు. నేను అడిగాను అనమాట, నేనే కావాల్సుకొని అడిగాను, నేను ఒక పాట పాడొచ్చా అని. అప్పుడు ఒక పాట పాడాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి పంతులు గారు అమ్మాయి రాలేదా, అమ్మాయి రావాలి అన్నట్టుగా నా నెంబర్ తీసుకొని ఎవ్రీడే కాల్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వచ్చాయమ్మా, నువ్వు వస్తే అందరు కూర్చొని కాసేపు భజనలాగా పాడుతున్నారు, సో జనాలు ఎక్కువ ఉంటున్నారు అని చెప్పేసి పంతులు గారు ఎప్పటికైనా నువ్వు మంచి పాటల్లో ఇంప్రూవ్ పొందుతావమ్మని చెప్పారు. స్వామి ఆశీర్వదించారు. సో అలా నడుస్తుంది. అదే జర్నీ. ఓకే. అంటే మామూలుగా అయితే మన ఇంట్లో బాత్రూమ్ సింగరా?
ఇంట్లో బాత్రూమ్ సింగర్, ఓకే బాత్రూమ్ సింగరే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట, ఓకే వాయిస్ బాగుందమ్మా నీది, నువ్వు పాడగలవు, కొంచెం ధైర్యం పెంచుకో అని చెప్పేసి, ధైర్యం కావాలి మన నిజంగా. ఎందుకంటే స్టేజ్ ఫీలింగ్ ఉండొద్దు అని చెప్పేసి ఆ స్వామి చెప్పారు. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఆ భజనల్లో పాడుతూ పాడుతూ, ఇంకా మా ఓన్ బ్రదర్ కూడా సింగరే, వాళ్ళ ఆర్కెస్ట్రా ఉందన్నమాట. ఓహో అయ్యప్ప స్వామి సీజన్ లో ఫుల్ బిజీ. సో వాళ్ళతో పాటు నేను పాడతానని అన్నయ్యకి కూడా తెలియదు. అవునా? ఇలాగే ఇంకా గుడిలో వీళ్ళది భజన కార్యక్రమం వాళ్ళు అరేంజ్ చేశారనమాట. కార్తీక పౌర్ణమికి దీపోత్సవం, కోటి దీపోత్సవంలో అవుతుంది. సో అక్కడ వాళ్ళు మా గుడి ద్వారా ఒక అమ్మాయి పాడతారు. ఆ అమ్మాయిని మా గుడి సింగర్ అనుకుంటాం, మా గల్లీ సింగర్ అనుకుంటాం మేము ఆమెని. ఆమెను మీకు పరిచయం చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు అన్నయ్య వాళ్ళది ఆర్కెస్ట్రా అక్కడ. ఆ పంతులు గారు నేను ఎక్కడో లేడీస్ అందరిలో కూర్చున్నాను, పిలిచి ఈ పాపనే పాడుతుంది అని చెప్పేసి అంటే, అన్నయ్య అప్పుడు మా సిస్టర్ కదా ఆవిడ అని చెప్పేసి, అప్పుడు అన్నయ్య నువ్వు పాడతావని నాకు తెలియదమ్మా అన్నట్టుగా కొంచెం నేను థ్రిల్ గా ఫీల్ అయ్యాను. అన్నయ్య ముందు నేను పాడడం థ్రిల్ గా ఫీల్ అయ్యాను. అంతే కదా మరి, ఎందుకంటే రక్త సంబంధం, పైగా ఎప్పుడు తెలియదు అన్నయ్యకి, తెలియదు, సడన్ సర్ప్రైజ్ లా కనిపించింది. సర్ప్రైజ్ లా అనిపించింది. అన్నయ్య బాగా పాడతారు, ఇంకా అతనే నాకు గురువు అన్నట్టు. ఓకేనా? ఓకే. సో మీ ఇంట్లో ఇద్దరు సింగర్స్ అయితే, అవునా? ఓకే సరే. ఆ రోజు గుళ్ళో పాడిన పాట ఏం పాట? శివుడి పాట పాడండి ఒకసారి. ఎండికొండ లేలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా సజంగముడా, కంఠానగరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, అది ఎంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండికొండ లేలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా సజంగముడా. ఈ సాంగ్ మంగిలి పాట. మంగిలి పాట. అవునా? ఓకే. ఈ పాటతో మొత్తం ఆ గుడి కాడ ఉన్న వాళ్ళందరినీ మీ అభిమానులు చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు లేకపోతే అక్కడ పాటలేదు ఏమేమో. ఇంకా నేను ఆర్కెస్ట్రాతో వెళ్ళిపోతుంటాను. అప్పుడు అమ్మ ఎందుకు రావట్లేదు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటారు. అలాగని నేను మర్చిపోను, ఎందుకంటే ఆ గుడి ద్వారానే కదా నాకు సాంగ్స్ అలవాటు అయింది. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అప్పుడప్పుడు కాల్ చేసి మీ ద్వారానే ఇలా ఇంతవరకు వచ్చానని చెప్పేసి చెప్తుంటాను, కృతజ్ఞతగా మాట్లాడుతుంటాను. ఓకే. సో మొత్తానికైతే స్టేజ్ ఫియర్ పోయింది ఎప్పుడైనా? స్టేజ్ ఫియర్ అయితే పోయింది. ఓకే. భయం లేదు. అందుకని ఇప్పుడు స్టూడియోలో నా ముందు వచ్చి ఇలా పాడగలుగుతా. ఓకే. సార్ పేరు ఏం పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ. ఓకే సూపర్. మొత్తానికైతే ఫ్యామిలీ ఇప్పుడు అంతా హ్యాపీయా? హ్యాపీ అన్న. ఫుల్. ఓకే. ఎంకరేజ్ చేస్తారా మీరు సాంగ్స్? ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. అవునా? ఎక్కడైనా ఈవెంట్స్ ఉంటాయంటే పంపుతారా? పంపిస్తారు ఈవెంట్స్, బట్ బయట కూడా వైజాగ్ అని, వైజాగ్ రికార్డింగ్ ఉందని కాల్ చేస్తే వెళ్తాము. వెళ్ళి ఇంకా సాటర్డే నైట్ అట్లా వెళ్ళి సండే రికార్డింగ్ చేసుకొని మళ్ళీ మండే మార్నింగ్ వరకు వచ్చేస్తాం. సండే ఆయనకి హాలిడే, సో పంపిస్తారు. ఎంకరేజ్మెంట్ బాగుంటది. అవునా? కూడా వెళ్ళి తీసుకొస్తారా? అట్లా ఒక్కోసారి అయితే కుదరదు, పిల్లలు ఉంటారు కాబట్టి నేను. అవును, చిన్న చిన్న పిల్లలు అన్నారు కదా, మళ్ళీ అందరు కలిసి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. లాంగ్ టూర్లు పడతాయమ్మా? లాంగ్ టూర్లు అంటే వైజాగ్ ఎక్కువ వెళ్ళాం. అవునా? ఓకే. ఎందుకంటే మాది కూడా ఆంధ్రానే. అవును. ఎక్కడ? బొబ్బిలి. బొబ్బిలా? సూపర్ సూపర్. బొబ్బిలి అంటే విజయనగరం జిల్లా సైడే కదా. అక్కడ అది లింగిడి అని సాంగ్ ఫేమ్ అయింది కదా, కోటబొమ్మాలి మూవీ. రఘు అన్నయ్య ఇప్పుడు రేలారే రేలా రఘు అని ఆ అన్న రికార్డింగ్స్ చేపిస్తుంటారు. శ్రీమాత స్టూడియో వాళ్ళు పంపిస్తారు. సో అట్లా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అన్నయ్య ద్వారానే వచ్చింది. అంటే లైవ్ మేము అది భక్తి పాటలు పాడుతాం కదా అయ్యప్ప స్వామి పూజలో, సో అట్లా అక్కడ లైవ్ కావాలన్నారు. ఇది వరకు అయితే ట్రాక్ లో పాడేవాళ్ళు. లైవ్ నువ్వు పాడగలవమ్మా అని చెప్పేసి కాల్ చేస్తే పాడుతానన్నా అని చెప్పాను. సో ఒక 2-3 సాంగ్స్ ప్రాక్టీస్ చేపించి తను రేలా గ్రూప్ వచ్చారు వాళ్ళు. లైవ్ ప్యాడ్ కీబోర్డ్ అంతా అక్కడే 3 సాంగ్స్ నేను పాడాను. అవునా? సూపర్. ఓకే. సో ఎట్లా అనిపించింది అక్కడ ఎక్స్పీరియన్స్? బాగుందన్న. అక్కడ ఆది అన్న వీళ్ళందరూ ఉన్నారు, రామ్ ప్రసాద్ అన్న, రశ్మి గారు, అందరూ ఆల్మోస్ట్ అందరూ సెలబ్రిటీస్ అన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. మనలో కలిసిపోతారు, హ్యాపీగా మాట్లాడతారు. అవునా? ఓకే. పిక్స్ అంటే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు, పిక్ తీసుకుంటారు.
చాలా బాగుంటది. ఆది పంచులు, అది అన్న పంచాలు. అన్న వాళ్ళతో మేము డాన్స్ కూడా చేసేసాం లాస్ట్ లో. ఇంకా ప్రోగ్రామ్ ఎండింగ్ లో మా సింగింగ్ సెగ్మెంట్ అయిపోతుంది కదా, ఆ ఎండింగ్ లో అన్న వాళ్ళతో డాన్స్ కూడా చేసేసాం. అంటే కొంచెం ఊపు వచ్చే పాటల మూలన లైవ్ మ్యూజిక్ కదా, డప్పు అదంతా ఉంది. సో దానికి రష్మి గారు అందరూ బాగా డాన్స్ కూడా చేశారు. ఓకే. నాలో ఒక గాయని ఉంది అని మీకు, సరే గుడి దగ్గర అంటే ఓకే నేను పాడతాను, ఫస్ట్ అసలు నేను కూడా ఇలా పాడుకున్నా అంటే మామూలుగా హమ్మింగ్ చేసుకుంటే వల్ల ఎలా 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 వచ్చింది అట్లా? యాక్చువల్లీ ఇంట్లో పాడుకునేదాన్ని అన్న. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంట్లో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చిన్నగా మొబైల్ ముందు పెట్టుకుని ఒక 1 hour బిఫోర్ లిరిక్స్ చూసుకుని వీడియో ఆన్ చేసుకుని మళ్ళీ పాడి పెట్టేదాన్ని ఇన్స్టాగ్రామ్ లో అట్లా. కొంచెం కొంతమంది వాయిస్ బాగుందమ్మా ట్రై చేయపోయారా అని చెప్పేసి అంటుండే, మెసేజ్ కామెంట్స్, మంచి కామెంట్స్ వచ్చేవి. సో అలాగే వెళ్ళి ఇంకా వీళ్ళతో మన అన్నయ్య వాళ్ళతో వెళ్తున్నాను కదా, అందరూ బాగా బాగుంది, వాయిస్ బాగుంది, పాడుతున్నామమ్మా అట్లా కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తుండే అనమాట మంచిగా. సో అట్లా ఇంకా నేను పాడగలను అన్న ధైర్యం వచ్చింది. ఓకే. సో మరి ఇంకొక పాటతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మంగ్లీ గారు అంటే నాకు ఇష్టం, అంటే ఆవిడ ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆవిడ సాంగ్ పాడుతాను. పాడండి. దాని కుడి భుజం మీద కడవా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా. ఓ కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పున మల్లె దండల్ లేకున్నా చక్కిలి గిల్గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల్ పాకుల్, ముని పంటితో నొక్కితే పెదవుల్, ఎర్రగా అయితది మన దిల్, చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా. మీరు ఆ గమకాలు బాగా పాడుతున్నారు, అవి బాగా పట్టుకున్నారు. అవి చాలా ఇంపార్టెంట్. ఒక సాంగ్ ఏదన్నా పాడితే ఆ గొంతులు అవే మెయిన్ పడాలి. అవి పడితేనే ఆ సాంగ్కి ఆ అందం వస్తుంది. చాలా బాగుంది. మంచిగా ఆ వాయిస్కి ఆ గమకాలు, పైగా మీది హై లెవెల్ పిచ్ వాయిస్ కదా. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th క్లాస్. అంతేనా? ఏం కాదు, చదువు కాదు ఇంపార్టెంట్, టాలెంట్ ముఖ్యం కదా. ఓకే. సో అంటే తర్వాత చదువుకోవాలనిపించలేదు కదా? అంటే అన్న ఇంకా ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే నేను పెరిగాను, అన్న వదిన దగ్గరే పెరిగాను. ఇంకా వీళ్ళే అమ్మ నాన్నలాగా. అంతేనా? చిన్నప్పుడే హైదరాబాద్ కి వేసవి సెలవులకి వచ్చి ఇంకా అన్నయ్య దగ్గరే ఉండిపోయారు, ఇక్కడే ఉండిపోయాను. ఓకే. మళ్ళీ బొబ్బిలు వెళ్ళలే? సిటీ కొంచెం నచ్చినట్టు అనిపించి ఇంకా వెళ్ళలేదు. ఇంక ఇక్కడే ఉన్నా. అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఎప్పుడు స్థిరపడిపోయారా? అన్నయ్య వాళ్ళు ఓన్ హౌస్ ఇక్కడే స్థిరపడినారు. ఇంకా అమ్మ నాన్నకంటే ఎక్కువ అన్న వదినని. అవునా? బాగా చూసుకుంటారా? బాగా చూస్తారు. చూసుకోబట్టే కదా ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నారు. ఓకే. అయితే మరి అంటే నాకు తెలిసి బొబ్బిల్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, అంటే మీ 10th అయిపోయినాక వచ్చేసారా? అవునన్నా. ఓకే. సో సార్ ఇక్కడే పరిచయం. అమ్మ సిగ్గు. ప్రేమ పెళ్ళి అనేది ఒక జీవితంలో ఒక అందమైన అనుభవం, అది అనుభూతి. అది దాన్ని అంటే సక్సెస్ రేట్ అంత అనేది, అంటే చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు చాలా ఆనందంగా వాళ్ళు ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటూ ఆ థ్రిల్లే వేరుంటుందిరా. మీరు అది బాగా అనుభవిస్తున్నట్టున్నారు. మంచిగా బాగా చూస్తారా సార్? చాలా బాగా చూస్తారు. ఓకే. సరే, ముఖ్యంగా సరే ఆయన అంటే మీ లవ్ విషయం ఎలా ఉన్నా అది తెలియదు కానీ, అంటే ఫస్ట్ మీరు లవ్ చేశారా ఆయన లవ్ చేశారా? అతనేనా? ఎక్స్ప్రెస్ చేసిండు బాగా, ఎమ్మడి పడ్డా? ఓకే. సరే, నో ప్రాబ్లం. బాగుంది, మంచిగా హ్యాపీగా ఉన్నారు, మంచిగా లైఫ్ హ్యాపీగా ఉంది. ఇలాగే మీరు 10 కాలాల పాటు బాగుండాలి. సో మరి ఇప్పుడు కొత్త పాటలు వస్తున్నాయి, అందరూ కూడా ఎవరికాళ్ళు వీడియోలు చేసి వాళ్ళ అంటే వీడియో సాంగ్స్ పెడుతున్నారు, మిలియన్స్ పోతున్నాయి. సో అట్లా ఏదన్నా ట్రై చేయలేదా మీరు ఇంతవరకు? అదే అన్న, ఇంకా అలా ట్రై చేసేదానికంటే ఇంకా స్టూడియోస్కి వెళ్ళి సాంగ్ రికార్డింగ్ నేనే లిరిక్స్ రాసుకొని కొన్ని రాస్తారు మీరు? అమ్మా, ఈ టాలెంట్ కూడా ఉందా మనకి? ఓకే. ఏం పాటలు రాశారు ఇప్పటి వరకు? ఎల్లమ్మ పాటలు కానీ, మొన్ననే ఒక 2 songs రికార్డింగ్ అయినాయి. మీరే రాశారా? నేనే రాశారు, పాడారు, రికార్డింగ్ కూడా అయిపోయింది. ఏదో ఒక పాట పాడండి చూద్దాం.
అవైతే రిలీజ్ కావాలి కాబట్టి అది పాడాను. బట్ ఎల్లమ్మ పాట అయితే ఒక పాట. ఇప్పుడు ఎలాగో సీజన్ అదే కాబట్టి పాడండి. అది కూడా మంగ్లీగే సిస్టర్స్ పాడారు. ఓకే ఆ సాంగ్ కూడా మా భజనలో పాడుతుంటాం. అవునా? ఓకే బాగా హిట్ అయింది అక్కడ. ఓకే. ఆ సాంగ్ ఎక్కువ ఎల్లమ్మది కాబట్టి ఎక్కువ బోనాలకి అది యూజ్ చేస్తారు. ఓకే ఓకే. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, జేజులెక్కన చెట్టెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం కొండెక్కి మా విరాలెల్లమ్మ, జెర్రి పోతులు బట్టి మా విరాలెల్లమ్మ, జంజాలాడించితివే మా విరాలెల్లమ్మ, నాగు పాములు బట్టి మా విరాలెల్లమ్మ, నడికట్టు గట్టితివే మా విరాలెల్లమ్మ, త్రాసు పాములు బట్టి మా విరాలెల్లమ్మ, తలకట్టు కట్టిదివే మా విరాలెల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, శివిని బిడ్డవమో ఎల్లమ్మో, శివదగ్ని మాతవమ్మ ఎల్లమ్మ, పార్వతి బిడ్డవమో ఎల్లమ్మో, పంచకళ్యాణివే ఎల్లమ్మ, గౌన్లోని బిడ్డవమో ఎల్లమ్మో, గవ్వల్ల దండ నీకు ఎల్లమ్మ, జమదగ్ని మునిరాణి ఎల్లమ్మో, జడలిర పూసినవే ఎల్లమ్మ, బల్కం పెడలున్న ఎల్లమ్మో, మా బంగారు తల్లివమ్మ ఎల్లమ్మ, పరశురాముణ్ణి గన్న ఎల్లమ్మో, మా పావన తల్లివమ్మ ఎల్లమ్మ. ఎక్సలెంట్ రా నిజంగా. అంటే ఇలాంటి పాటలు ఇప్పుడు మనకి ఎలాగా బోనాల టైం వచ్చినప్పుడు ప్రతి గుళ్ళో ఇవే మోగుతూ ఉంటాయి. మీ ఇప్పటివరకు ఎన్ని పాటలు రికార్డ్ చేసేసారు మామూలుగా అయితే? ఫోక్ సాంగ్స్ ఒక 4 అన్న, ఇప్పుడు ఈ గాడ్ సాంగ్స్ 2. శివరాత్రికి కూడా శ్రీమాతలో ఒక సాంగ్ శివయ్యది రిలీజ్ చేశారు. ఓకే. ఆ పాట కూడా మీరే రాశారు? నేనే రాశాను. ఓకే. మీరు రాసిన పాటలు ఏమైనా ఒకటి పాడతారా? పాడండి, ఒకటి పాడండి. అది ఫోక్ సాంగ్, అది మాది బొబ్బిలి కదా, సో అలా పర్లేదు, అసలు మామూలు శ్రీకాకుళం బాగుంటాయి, పాడండి. రవ రవ రవయ్యో నా ముద్దుల బావయ్య, రమ్మంటే రావేమయ్యో నా బంగారు బావయ్య, ముత్యాల పందిరిలో నా ముద్దుల బావయ్యో, మురి పెంగనని చూడయ్యా నా బంగారు బావయ్యో, రవ రవ రవయ్యో రవ రవ రవయ్యో నా ముద్దుల బావయ్య, రమ్మంటే రావేమయ్యో నా బంగారు బావయ్య, నీలాకాశంలో నా ముద్దులు బావయ్యో, నిండు జాబిలి నీవు నా బంగారు బావయ్య, 6 అడుగులు పొడవు నా ముద్దుల బావయ్యో, అందగాడివి నీవు నా బంగారు బావయ్య, ఆడపిల్లని కానా నా ముద్దుల బావయ్యో, అందంగా నేలేనా నా బంగారు బావయ్యో, రవ 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 రవయ్యో నా ముద్దుల బావయ్యో, రమ్మంటే రావేమయ్యో నా బంగారు బావయ్య. శ్రీకాకుళం అంటే బొబ్బిలి సైడ్ ఆ టైప్ ఇది, కానీ అక్కడ పాటలు కూడా చాలా బాగుంటాయి వాళ్ళు కూడా. ఎందుకంటే మనకి ఆల్రెడీ వంగపండు గారు అద్భుతంగా, ఆయన వాళ్ళ కూతురు కూడా బాగా చనిపోయారు కానీ, బట్ ఆయన అద్భుతమైన పాటలు రాస్తారు కూడా. ఏం పిల్లడు ఎల్దా మస్తవా, ఏం పిల్లడు ఎల్దా మస్తవా. ఓకే, చాలా రోజులు అయిపోయింది ఆ పాటలు అయినా. రైట్. అంటే మీరు రాసిన పాట ఇది ఇది అంటే ఎప్పుడు రాశారు ఇది? ఇది ఒక 2 months బ్యాక్ అన్న. అంతే, రీసెంట్లీ. ఓకే. ఇది రికార్డ్ అయ్యిందా? రికార్డింగ్ అయింది, రీసెంట్ గానే అయిందా? ఓకే. సో అది కూడా నేను కూడా వింటా తప్పకుండా పాట. ఓకే. అంటే మార్కెట్ లో రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది అన్న, రిలీజ్ అయింది. యూస్ పర్లేదు, బానే వచ్చాయి. ఓకేనా? ఓకే. 950K ఏదో సంథింగ్, 1 million దగ్గరలో. 1 million దగ్గరలో ఉంది. సూపర్. చాలా 10 లక్షలు. అలాగే ఫస్ట్ నాకు యాక్చువల్లీ రికార్డింగ్ సాంగ్స్ రావడానికి కూడా ఒక అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి. ఆ అన్న ఎక్కడ ఉంటారంటే ఏదో అది ఏదో సంథింగ్ బయట ఉంటారా అన్న, నాకు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ, నేను అన్న సాంగ్స్ రికార్డింగ్ చేస్తారు, తన నెంబర్ పెట్టారనమాట. ఆయన ఒడిశాలో ఉంటారు. సారీ, ఒడిశాలో ఉంటారు, అక్కడ ఉంటారు. అయితే ఇట్లనే మేము వేరే ప్రోగ్రామ్ కి ఆడిషన్కి వెళ్ళాము. ఆడిషన్కి వెళ్ళినప్పుడు బొబ్బిల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, తేజు అమ్మాయి పేరు. ఆ అమ్మాయితో ఒక పాట రికార్డింగ్ చేశారు అన్నయ్య.
అయితే అక్కడ నెంబరు ట్రోల్లో వస్తుంది అనమాట. వచ్చినప్పుడు నేను అన్నయ్యకి కాల్ చేసి మెసేజ్ పెట్టా, వాళ్ళు బిజీగా ఉంటారేమో తెలియదని, ఐఎమ్ ఆల్సో సింగర్, ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ అని చెప్పేసి మెసేజ్ పెట్టా. పెడితే వెంటనే అన్న నాకు కాల్ చేశారు. ఎవరమ్మా మీరు, ఎక్కడ ఉంటారమ్మా అని అంటే, ఇట్లా మాది బొబ్బిలన్నా అని చెప్పేసి అంటే, లేదు నీ లాంగ్వేజ్ కొంచెం తెలంగాణలో ఉంది అని. అన్న ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాం, కొంచెం అది ఇది మిక్స్ అవుతుంది, ప్యూర్ తెలంగాణ రాదు నాకు, బట్ మిక్స్ అవుతుంది అని చెప్పాను. అయితే ఏంటమ్మా చెప్పామంటే, ఒక సాంగ్ ఉందన్న నా దగ్గర అని చెప్పాను. అది నేనే రాసుకున్నాను. ఏం సాంగ్ అమ్మానంటే పలానా సాంగ్ పేరు చెప్పాను. అయితే అప్పుడు మరి మేల్ సింగర్ ఉండాలి కదమ్మా అని అంటే, ఒక తమ్ముడు నారాయణ, ఆ తమ్ముడికి ఆయన నాకు పరిచయం చేశారు. ఈ అబ్బాయి కూడా బాగానే పాడతారమ్మా అంటే, అబ్బాయి పాపం ఊరు నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు, యూసఫ్ కూడా. నేను అక్కడికి వెళ్లకుండా, అన్న ఆడపిల్ల నువ్వు అంత దూరం ఏమొస్తావమ్మా, ఫస్ట్ టైం కదా, నువ్వు పాడగలవో లేదో, కొంచెం నీకు కూడా ధైర్యం ఉండాలని చెప్పేసి ఆ అబ్బాయిని ఇక్కడ రప్పించారు. జంట అయితే వచ్చేస్తారులే అని. ఆ అబ్బాయి నేను కలిసి ఒక పాట పాడాం. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది, 1 మిలియన్ దాటింది. కామెంట్స్ కూడా వాయిస్ బాగుంది అని చెప్పేసి చెప్పారు. సో ఆ అబ్బాయితోని మళ్ళీ 2 సాంగ్స్ శ్రీమాత వాళ్ళు ఒకటి రికార్డింగ్ చెప్పించారు. మళ్ళీ ఈ అన్న దేవరాజు అన్న పేరు. థ్యాంక్స్ అన్న. దేవరాజుకి దేవరాజు గారు మీకు పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఆ అన్నయ్య ద్వారానే నాకు రికార్డింగ్ అనేది అలవాటు అయిందనమాట. ఫస్ట్ పాట ఏంటిది? సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రవణం మిల్లు మానవా, దరి దరి దారి మానవా. అదనమాట. పాడరా, బాగుంది పాట, ప్లీజ్ పాడు, చాలా బాగుంది, పూర్తిగా పాడు. ఓకే. సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రవణం మిల్లు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రవణం మిల్లు మానవా అని నేనంటే మేలు. సైకిల్ మాననే సైడ్ చూపులు మాననే, సైకిల్ మాననే సైడ్ చూపులు మాననే, దరి దరి దారి మాననే, నా యువరాణి రవణం మిల్లు మాననే, దరి దరి దారి మాననే, నా యువరాణి రవణం మిల్లు మాననే. అట్లా ఇద్దరికి పోట్ల అనమాట. ఆట మానవ పేకాట మానవ, ఈ అమ్మాయి మానవ అని అంటది, మానేసే అని చెప్పేసి. ఆ అబ్బాయి ఏమో నేను మానను, ఇది మానను, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానను. అట్లా అనమాట. బైకు మానవ, బలాదూర్లు మానవ అంటే తిరగటం, ఎంతసేపు తిరగటమేనా, పూర్తిగా పాడితే బాగుంటది అంతేనా? ఆట మానవ పేకాట మానవ, ఆట మానవ పేకాట మానవ, దరి దరి దారి మానవ, నా రాజా రవణం మిల్లు మానవ, ఆట మాననే పేకాట మాననే, ఆట మాననే పేకాట మాననే, దరి దరి దారి మాననే, నా యువరాణి రవణం మిల్లు మాననే, బైకు మానవ బలాదూర్లు మానవ, బైకు మానవ బలాదూర్లు మానవ, దరి దరి దారి మానవ, నా రాజా రవణం మిల్లు మానవ, బైకు మాననే బలాదూర్లు మాననే, బైకు మాననే బలాదూర్లు మాననే, దరి దరి దారి మాననే, నా యువరాణి రవణం మిల్లు మాననే. అట్లా అనమాట. ఓకే. సో మానవ అట్లా కొంచెం యాక్టింగ్ చేసుకుంటూ వాడామన్నమాట ఆ పాట. సో అది బాగా వీడియో చేస్తుంటే బాగుండేది కదా. వీడియో సాంగ్ వీడియో చేయలేదు, ఆడియో ఏమంటారు స్టూడియో వర్షన్ అయినా 1 మిలియన్ దాటిందన్న. మేము కొంచెం యాక్టింగ్ చేసుకుంటూ సోకు మానవ, సెంటు కొట్టుడు మానవ అట్లా యాక్టింగ్ చేసుకుంటూ పాడామన్నమాట. సో బాగానే వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆ తమ్ముడు నేను ఇంకో సాంగ్ పాడాం, అది శ్రీకాకుళం లాంగ్వేజ్ లోనే ఉంటది. ఆ సాంగ్ ఏంటి? రవయ్య రవయ్య మేనబావా, నీ కోసం తెచ్చాలే పాలకోవా, వస్తాలే వస్తాలే మరదల పిల్ల, నీ కోసం తెస్తాలే పూలు హల్వా. అట్లా అనమాట. సిల్కు చీర కట్టుకున్న చిన్నదాన్ని, సింధులేసే వయ్యారి భామని, పట్టు పంచ కట్టుకునే కుర్రవాణ్ణి, నీకు అదే అది కొంచెం వేరే లాంగ్వేజ్ అట్లా అనమాట. ఆ పాట అంత లిరిక్స్ గుర్తులేవు, అది కూడా బాగానే వచ్చిందండి. 50K 50K యూస్. అబ్బాయి వాయిస్ కూడా బాగుంటది ఆ తమ్ముడిది. సో నారాయణ అన్న వర్డ్ కొంచెం నాకు సెంటిమెంటల్ గా యూజ్ అయింది. అక్కడ మా అన్నయ్య పేరు నారాయణ, భజన్లో కూడా మంచి మార్కులు కొట్టేసా. అన్నయ్య ద్వారా భజన్లకు పరిచయం అయ్యి, ఇక్కడ ఈ తమ్ముడు ద్వారా సో అట్లా బాగానే వచ్చి. రఘు గారు ఎట్లా పరిచయం మీకు? రఘు అన్న ఇలానే నేను ఖాళీగా ఉన్న టైంలో ఊరికే ఉండనన్నా, పాటలు పురుగు ఏదో ఒకటి చూస్తా ఉంటా. చిన్న అవకాశం వచ్చినా యూస్ చేసుకుందామన్న మైండ్ సెట్ నాది. అంటే ఎందుకు అవకాశాన్ని వదిలిపెట్టుకోవాలని. అన్నయ్య నెంబరు ఒకసారి చూసాను ఫోన్ లో, రేలర్ రఘు గారు అని చెప్పి పెట్టేసి, అంటే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాలో అవుతుంటా నేను. అన్నయ్య ఒకసారి వచ్చి పాడారు, ఒక పాట పాడారు. అన్న పాట కూడా బాగా వైరల్ అయింది.
అదొకసారి మీకోసం పాడమంటే పాడతాను. మన కోసం కాదు, ప్రేక్షకుల కోసం పాడాలి. ఓకే. లింగిడి 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 కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి పురి ఆనంద మల్లె పూలు జల్లంగా శ్రీకాకుళం దండలు ఈరమండలం గుత్తులు నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. ఆ సాంగ్ అన్నమాట. ఇది కోటబొమ్మాలి మూవీ. రాజశేఖర్ గారు వాళ్ళ డాక్టర్ హీరోయిన్ అందరూ. అయితే ఆ సాంగ్ విన్నాను, విని అన్నయ్య బాగా పాడారని చెప్పేసి మెసేజ్ పెట్టా. అన్నయ్య నెంబర్ నేను మెసేజ్ పెట్టా, హాయ్ అన్న మాది కూడా బొబ్బిలి దగ్గర అని చెప్పేసి. ఓకేనమ్మా మన సైడ్ నుంచి అంటే లాంగ్ అంటే తెలంగాణ నేను అనట్లేదు, అంటే ఇక్కడ నుంచి ఎక్కువ అమ్మాయిలు వస్తారు కదా సింగింగ్ కోసం. చాలా మంది ఇప్పుడు మన మధుప్రియ గారు మంగ్లీ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా తెలంగాణ సాంగ్స్ పాడు. అక్కడ ఆంధ్ర నుంచి ఎవరు రావట్లేదమ్మా, నిన్నైనా బయటికి తీసుకురావాలి అని అన్నయ్య నాకు మెసేజ్ పెట్టారు. ఓకే సూపర్. ఆంధ్ర సైడ్ నుంచి సింగర్స్ ఎవరు రావట్లేదు, భయపడుతున్నారు అమ్మాయిని బయటికి పంపాలంటే అది ఇదని. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా జస్ట్ నీకు స్టేజ్ ఫీలింగ్ లేదు కాబట్టి నిన్నన్నా బయటికి తీసుకురావాలని ఆ అన్నయ్య అన్నారు. థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి పెట్టేశాను, ఎప్పుడో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ అన్నయ్య నాకు కాల్ చేసి, అమ్మ నువ్వు ఇట్లా లైవ్ పాడతావు కదా, ఒక 2-3 పాటలు పాడి వినిపించాను అన్నయ్యకి వాట్సాప్ తో. ఎలాంటి పాటలు పాడతావో పాడరా అని చెప్పేసి అంటే ఆ అన్నయ్య పాటలే కొన్ని ఉన్నాయి. బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, మల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు మంచి తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు, తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు మూర మల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు, బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. ఈ పాట అన్నమాట. ఆ పాట అరే బాగుంది కదరా నువ్వు పాడతా అని చెప్పేసి అన్నయ్య అన్నారు. ఆ తర్వాత అన్నయ్య కాల్ చేసి ఇట్లా లైవ్ ప్రోగ్రామ్ ఉందిరా నువ్వు చేయాలంటే, అన్నయ్య తప్పకుండా వస్తాను అన్నయ్య అన్న. అప్పుడు ఆ శ్రీదేవి పంపించారు అన్నయ్య. సూపర్ సూపర్. మొత్తానికైతే జర్నీ లాగా ఒక 1 year లో అక్కడ శాటిలైట్ ఛానల్ ఈనాడు దాకా వెళ్ళారు. ఓకే, అది అది మీ గొప్పతనం ఒక రకం. ఎందుకంటే అందులో మీ గొంతులో ఉన్న మాధుర్యం గొప్పతనం. అంటే ఒక పాటని చాలా ఈజీగా పాడగల కెపాసిటీ మీ దగ్గర ఉంది నిజంగా. నేను అంటే ఎంత అంటే దాని ఎలా అంటే ఒక ఈజీగా అంటే చాలా అనర్గళంగా పాడేస్తున్నారు పాటలను. అంటే ఆ గొంతు మీకు ఇచ్చాడు, అది నిజంగా అది గొప్ప వరం. కొంతమందికి రాదు, హై పిచ్ వచ్చేసరికి అని వచ్చేస్తుంది. నీకు అట్లా రావట్లే. మంచి ఎంత హై తీసుకున్నా బ్రహ్మాండంగా గొంతులు ఎక్కడో బెరికి రావట్లేదు. ఈ మధ్య మేము ఎవ్రీ మండే శివాలయంలో భజనలు ఇస్తామని ఈవినింగ్ టైంలో. అక్కడ కూడా ఆంటీస్ అమ్మ నువ్వు రా బాగుంటది ఈవినింగ్ టైం. వేరే ప్లేస్ అనమాట అది. నేను రెగ్యులర్గా వెళ్ళే గుడి కాకుండా వేరే ప్లేస్. అక్కడ కూడా ఈ మధ్య మన అది నర్సింగ్ సార్ అనుకుంటా సార్ అరే ఓ జంగం అని పాట ఒకటి వైరల్ అయింది కదా. మా మధుప్రియ గారు కాదు, మంగ్లీ గారు కాదన్నా, జంటు పాడారు. జంగమో నా లింగమా, జూనియర్ గద్దర్ ఆయన పాట నాకు బాగా ఇష్టం అనమాట. నల్గొండ గద్దర్ గారు ఆ అన్నయ్య. ఆ పాట నల్గొండ గద్దర్ అన్న పాట. ఓకే ఓకే, అది నాకు ఇష్టం అనమాట. జంగమో నా లింగమా, ఎండి కొండలవాడ ఏలేటి ఎములాడ గండంలో తానాలు గుడి చుట్టూ దండాలు కొర్లేగముడు పూలు కోటొక్క భక్తులు, కొర్లేగముడు పూలు కోటొక్క భక్తులు, 3 కన్నులు వాడ శివుడో ముజ్జగాలేలేటి బోలా శంకరుడా, ఆహా అన్ని నీవేనాట శివుడో లోకమంతా నీవేనాట శివుడా, మన్ను నీవేనాట మిన్ను నీవేనాట నన్ను నడిపేలాగా నటరాజు నువ్వట, అన్ని నీవేనాట శివుడో లోకమంతా నీవేనాట శివుడా, అన్ని నీవేనాట శివుడో లోకమంతా నీవేనాట శివుడా, సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా, ఆహా సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా. నిజంగానే ఈ పాట విన్నా, మధ్యలో తిన్నాను. అంటే నిజంగా అన్న గొంతే డిఫరెంట్ అసలు. ఆయన చాలా బాగా పాడతారు. ఆ పాట ఆయన ఎప్పుడైనా కలిసారా మీరు? లేదన్నా, కలవలేదు. ఇప్పుడు మాట్లాడలేదా? లేదు, కలవలేదు. అవునా? ఓకే, సరే సరే, మనం కల్పించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ అన్న. రైట్. నిజంగా అంటే మీకు మామూలుగా
ఎవరు ఇన్స్పిరేషన్ బాగా మీకు? అంటే ఇప్పుడు మంగ్లీనా ఇంకెవరన్నా? మంగ్లీ గారు, మధుప్రియ గారు, ఎట్లా ఓకే, వీళ్ళని చూసే ఇన్స్పిరేషన్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పుడు బాగా లో పొజిషన్ కష్టపడి పైకి వచ్చారు కదా. సో ఇంకా వాళ్ళ పాటలు ఎక్కువగా ఏదైనా మెలోడీ అయినా మంగ్లీ గారు బేస్ వాయిస్, ఆవిడవి కొంచెం కొంచెం పదాలు కూడా క్రిటికల్ గా ఉంటాయి, అయినా నేర్చుకోవాలన్న తపన నాకు. తర్వాత మధుప్రియ గారు, ఆవిడది కొంచెం మెలోడీ ప్లస్ బేస్ రెండు కలిపి ఉంటాయి. సో ఆవిడ పాటలు కూడా బాగానే ఉంటాయి. సో ఆ పాటలు కూడా నేను అలా మెల్లగా ప్రాక్టీస్ చేస్తా, వాళ్ళంత కాకపోయినా కొంచెం పాడదాంలే. ఎందుకు అట్లా? వాళ్ళు కూడా నీలాగా అనుకున్న వాళ్ళే కదా. అవునన్నా, నేను ఈ స్టేజ్ కి రావాలంటే నేను కష్టపడాలనుకునే కదా ఆ స్టేజ్ కి వచ్చారు వాళ్ళు. సో అట్లా మీరు కూడా రావచ్చు, తప్పే ఉందిరా. ఇప్పుడు ఉన్నప్పుడు పుష్పాల పాడిన లక్ష్మి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏఐటీవీలో తెలంగాణ చేసిన ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు. అవునవును, లక్ష్మి గారు కూడా బాగా. రాంబాబు ఉన్నాడు, ఎవరు మన మరి ఆయన కూడా ఇక్కడే. అంటే వీళ్ళందరూ కూడా మంచి స్టేజ్ కి రావడానికి కారణం వాళ్ళ హార్డ్ వర్క్. వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. అదే అన్న, నేను కూడా ఎప్పుడు ఎంతసేపు ఫోన్ చూస్తూనే ఉంటా. అంటే ఏ సాంగ్ మనకి మంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉంటుందా, ఎక్కువ మిలియన్స్ యూస్ ఉన్న సాంగ్ ఏది ఉంటుందా, అది మనం నేర్చుకోవాలి, మనం పాడాలి. భజనల్లో కానీ ఇట్లా ఫోక్ ఇట్లా ఛానల్స్ లో కానీ పాడాలి, మంచి పేరు తెచ్చుకోవాలన్న తపన. ఈ మధ్య ఒకటి హిట్ అయింది పాట, పెద్దిరెడ్డి సాంగ్. అది పాడతారా? పెరుగల్ల పెద్దిరెడ్డి, మమతా గారు అమ్మాయి పేరు. ఆవిడ రీసెంట్లీ చేసిన మీకంటే ముందు ఇంటర్వ్యూ ఆమెదే. ముసాపేటలో ఉంటారు ఆవిడ, తెలుసు, ఆవిడ నెంబర్ ఉంది. ఆవిడ నేను ఎలా కలిసామంటే ఆట పాట ప్రోగ్రామ్ కి కలిసాము. అక్కడ మేము కొంచెం క్లోజ్ అయ్యాము. ఉంటాయి అమ్మాయి నెంబర్ అప్పుడప్పుడు రెగ్యులర్ గా. ఆవిడ ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు. పెరుగల్ల పెద్దిరెడ్డి హిట్ అయిన తర్వాత ఆవిడ అసలు ఖాళీ ఉండట్లా, ఫుల్ బిజీగా ఉన్నారు. రికార్డింగ్స్ డైలీ 2-3 రికార్డింగ్స్ స్టాటస్ చూస్తానే ఉంటాను. ఆవిడకి ఇంకా ఖాళీ ఉండట్లేదు అనమాట. మామూలు హిట్ కాదు కదా ఆమె పాడిన పాట. ఒక ఎత్తు అయితే అందులో పర్ఫార్మెన్స్ చేసిన అమ్మాయి ఎవరు? నాగదుర్గ ఆవిడ ఎరగదీశారు అసలు. చాలా ఆవిడ ఆల్మోస్ట్ ఆవిడ యాక్టింగ్ చేసే ప్రతి సాంగ్ హిట్ అయింది అన్న. ఒకప్పుడు ఎల్లమ్మ సాంగ్ ఒకటి హిట్ అయింది, నా పేరే ఎల్లమ్మ, ఆ సాంగ్ ఆవిడ డాన్స్ తోనే ఆ సాంగ్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు లగేరే సౌండ్ జేరా, అది కూడా బాగానే వచ్చింది కదా. అంతకు ముందేమో ఒక సాంగ్, లిరిక్స్ గుర్తులేవా, అంతకుముందు ఇంకో సాంగ్ చేశారు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. అది కూడా ఏంటది, అది కొంచెం మేకప్ తీసుకుని డిఫరెంట్ గా చేస్తారు. పాట ఐడియా రావట్లేదు కానీ చాలా మంచి హిట్ సాంగ్ అది కూడా. ఆల్మోస్ట్ ఆవిడ డాన్స్ కూడా చాలా బాగా చేస్తారన్న. ఆవిడ ఏ సాంగ్ రిలీజ్ అయినా కానీ మిలియన్స్ వ్యూస్ లో పోతున్నాయి వన్ డేలోనే. ఇప్పుడు 5 days 6 days అయింది లగేరే సౌండ్ జరా, దానికి బాగా ఒక 1 day 1 million వ్యూస్ నడుస్తుంది. దానికి ఖర్చు కూడా బాగా పెట్టిరంటలే, 5 lakhs వరకు పెట్టిరంట. మమత నాకు చెప్పారు కాల్ చేసి, అమ్మాయి కూడా రెమ్యునేషన్ కూడా బాగానే తీసుకుందంట, 50,000 ఏమో తీసుకుంటారు. మరి ఎందుకు అంత మంచి సాంగ్ ఆమెకి? పేరుగల్ల పెద్దిరెడ్డి నుంచి మంచి హైప్ అయిపోయింది, బాగుంది. అమ్మాయి వాయిస్ కూడా బాగానే ఉంటది, బాగా బాగుంటదిరా. మన రీసెంట్లీ మేము చేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని ఒక తెలంగాణ అమెరికా వాడు, మా చైర్మన్ గారు అమెరికా, ఆయన అన్నారు. ఆయన ఇక్కడ ఒక పెద్ద సమ్మిట్ చేసాం 2 రోజులు. మొత్తం తెలంగాణలో ఉన్న మంచి మంచి సింగర్లను తీసుకొచ్చి పాడించాం అక్కడ. మంచి మంచి హ్యూమన్ రిలేషన్ ఇచ్చాం. ఓకే, అప్పుడు మీరు పరిచయం లేదు, లేకుంటే మీద కూడా ప్రోగ్రామ్ పెట్టమండి, ఇక్కడ నుంచి గుర్తు పెట్టుకుంటాను తప్పకుండా. మా యోఐటీవీ ద్వారా, మా చైర్మన్ గారి ద్వారా మీకు మంచి ప్రోగ్రామ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, గ్యారంటీ చేస్తాం. ఓకేనా? ఇందాక నాగజ్యోతి గారిది, నాగదుర్గ గారిది నా పేరు ఎలా, మా పాట పాడడం వచ్చా? కొంచెం లిరిక్స్ తక్కువ గుర్తున్నాయి, పాడండి. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, జోడు గంపల్లా అయ్యో జోల జోలంటి. దానికి ఏమంటారు, కోరస్ ఉండాలి కదా. సో కోరస్ ఉండాలి, అది 2-3 ఉన్నాయి. అట్లా ఎక్కువగా ఇవి మన ప్రభా గారు పాడతారు చూడండి. ప్రభా గారు కూడా మంచి సింగరే. ఆవిడ జోగురాలు జోగురాలు నేనమ్మ, జోగి చెప్పే జోగులమ్మని నేనమ్మ, మారు మారు పేర్లున్నాయి నాకమ్మ, మా ఊరాలి ఎల్లు అందరూ నన్నమ్మ, బంతి పూ దండలేసి నేనమ్మ, బల్కంపేట ఎల్లు అందరూ నన్నమ్మ, ఆ ఊరు ఊరి తిరిగేదాన్ని నేనమ్మ, సూరగిరి ఎల్లు అందరూ నన్నమ్మ, జోగురాలు నేనమ్మ, జోగు చెప్పుతానమ్మ, మారు మారు పేరులున్న మా ఊరాలు ఎల్లమ్మ, జోగురాలు అడ్డే జోగురాలు, ఆహా జోగురాలు జోగురాలు నేనమ్మ, జోగి చెప్పే జోగులంబని నేనమ్మ. సో ఈ అంటే మామూలుగా అమ్మవారి పాటలు బాగా పాడతారు మీరు బాగా. అది మన మంగ్లీ గారితే లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది, ఒక అన్నయ్య పేరు ఏదో సంథింగ్ ఉంది, అన్నయ్య
జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మలు పుట్టింది ఆ మంచుగిరిలెల్లా కొమ్మలు పుట్టింది గోమంచుగిరిలెల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్ల జడల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ సాంభవి రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి నీ కొడుకు పరిస రాముడేడి రాముడేడి బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది నీ బిడ్డ గౌరీ ఇండ్లేది బిడ్డేది గవ్వల్ల పుట్టిన ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు ఘనమైన తల్లివి ఎల్లమ్మో ఎల్లమ్మ చన్నీటి తనాలు రో తమ్ముడా పోతులింగన్న శతకోటి శరణాలు రో తమ్ముడా పోతులింగన్న నాదాయి తమ్ముడావురో తమ్ముడా పోతులింగన్న నిమ్మాని దండలేసి తమ్ముడా పోతులింగన్న తెల్లాని చీరగైట్టి తమ్ముడా పోతులింగన్న ఎర్రాని రైక వేసి తమ్ముడా పోతులింగన్న రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి నీ కొడుకు పరిస రాముడేడి రాముడేడి. లిరిక్స్ ఏమన్నా తప్పపోతే సారీ లేదు. నాకు ఉగ్గు కథలు అంటే భలే ఇష్టం రా. ఓకే ఫస్ట్ మీరు వాడింది చూసారా, అది ఉగ్గు కథల్లో అది ఒక ఏమంటారు హాఫ్-అన్ అవర్ లో నేర్చుకున్నానన్నా నేను. అవునా? కానీ ఎక్దం పాడింది నిజంగా, చాలా బాగా పాడింది నిజంగా. అది నేర్చుకోవాలని ఒక అరగంట సేపు అసలు ఏ పని పెట్టకుండా మొత్తం మైండ్ అంతా దాని మీదనే పెట్టి నాకు ఎందుకు రాదు అని చెప్పేసి అది నేర్చుకున్నాను. నెక్స్ట్ అంటే అది ఎందుకు నేర్చుకున్నానంటే అన్నయ్య ఫోన్ చేసి నెక్స్ట్ బోనాలు అక్కడ ఒక అమ్మవారు ఉంటారు, అమ్మవారికి వార్షికోత్సవం అవుతుంది అనమాట. రేపు భజన ఉందమ్మా, వార్షికోత్సవంకి అమ్మవారి భజన పాటలు ప్రాక్టీస్ అవ్వు అని అన్నారు. రేపు ఇది ఎలాగన్నా పాడాలి అని చెప్పేసి నైట్ 12 అయినా గానీ ఒక హాఫ్-అన్ అవర్ కేటాయించి అది నేర్చుకున్నా. మీరు ఇప్పుడు చెప్పిన లైన్ ఫస్ట్ లైన్ సాకి అంటారు కదా, అది నేర్చుకున్నా. మళ్ళీ ఓకే బాగుంది. జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మలు పుట్టింది ఆ మంచుగిరిలెల్లా కొమ్మని పుట్టింది గోమంచుగిరిలెల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్ల జడల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ సాంభవి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే తపన కార్యదీక్ష ఉండాలి మనిషికి, ఆ పట్టుదల ఉంటే డెఫినెట్లీ రిజల్ట్ ఎలా ఉంటుంది. నువ్వు మట్లో మాణిక్యానివే నిజంగా, నిన్ను ఎవరూ సరిగ్గా గుర్తించలేదు. ఈ యోయో టీవీ తెలంగాణ ద్వారా నేను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాను. థ్యాంక్స్ అన్నా. తప్పకుండా మేము మా వంతు సాయం నీకు చేస్తాం, అందులో డౌట్ లేదు. ఓకేనా? నీకు మంచి అవకాశాలు వచ్చేలాగైతే మేము చేయగలుగుతాం. ఓకేనా? అందులో డౌట్ లేదు, మాట ఇస్తున్నా. డెఫినెట్లీ నువ్వు ఏ పాట పాడినా డెఫినెట్లీ అది హిట్ అయ్యేలాగా మనం ప్లాన్ చేద్దాం. నాకు ఈ మధ్య మంచి పేరు వచ్చిన సాంగ్ కూడా ఒకటి ఉందన్న, భక్తి పరంగానే, అది మనం వినాలి మరి డెఫినెట్లీ. సీతాపతి రామచంద్రికి రాధాపతి కృష్ణచంద్రికి గౌరీపతి చంద్రచూడికి పవన సుత హనుమానికి గౌరీపుత్ర గణనాదికి తపోవన జ్ఞానానందికి తపోవన జ్ఞానానందికి సీతాపతి రామచంద్రికి వినర వినర శ్రీరాముని చరిత రాజా రాముని ఘనత వినర వినర శ్రీరాముని చరిత రాజా రాముని ఘనత వినర వినర శ్రీరాముని చరిత రాజా రాముని ఘనత నిండు భక్తితో కొలిచే వారికి రానివ్వడు ఏ కలత సీతాపతి రామచంద్రికి రాధాపతి కృష్ణచంద్రికి గౌరీపతి చంద్రచూడికి పవన సుత హనుమానికి గౌరీపుత్ర గణనాదికి తపోవన జ్ఞానానందికి తపోవన జ్ఞానానందికి సీతాపతి రామచంద్రికి విశ్వసేనునికి 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 ఉందా రూపం కుజ్జకునికేది అందం విశ్వసేనునికి ఉందా రూపం కుజ్జకునికేది అందం మాయ మంత్రాలు చెయ్యవు లాభం రాముని భజనే మోక్షం మాయ మంత్రాలు చెయ్యవు లాభం రాముని భజనే మోక్షం సీతాపతి రామచంద్రికి రాధాపతి కృష్ణచంద్రికి గౌరీపతి చంద్రచూడికి
పవన సుత హనుమానికి గౌరీపుత్ర గణనాథికి తపోవన జ్ఞానానందికి తపోవన జ్ఞానానందికి సీతాపతి రామచంద్రికి అదనమాట. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఈ పాట. ఎందుకంటే మా దగ్గర కోలాటం చేస్తారు మా కాలనీ లేడీస్ అందరూ, వాళ్ళు కూడా సేమ్ పాటకి ఎక్కువ బాగా డాన్స్ చేస్తారు. చాలా ఈ పాట అడిగి వాడేసుకుంటారు కొంతమంది aunties అట్లా. కానీ దీనికి నిజంగా ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అవును, 4 చరణాలు ఉంటాయి. చాలా అద్భుతంగా పాడావు నిజంగా. గ్రేట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రైట్. కానీ ఈ పాటల కంటే కూడా నువ్వు జానపదాల మీద కూడా కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయి. ఎందుకంటే నీ వాయిస్ జానపదాలకి కొట్టొచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నీ వాయిస్లో ఉన్న ఆ మాధుర్యం అంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఆర్ట్, కల్చర్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఈ ఈ కళ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇది ఉద్యమంలో చాలా బాగా కీలక పాత్ర పోషించింది. ప్రతి ఒక్క కళాకారుడు తన గాత్రాన్ని వినిపించి అద్భుతంగా ఇక్కడ దాకా నడిపించారు. ఆ పాట చాలా ఇంపాక్ట్ అయింది వాళ్ళు పాడిన పాటలు. సో ఈ తెలంగాణలో ఉన్న జానపదాలు కూడా అదే ఇంపాక్ట్, చాలా అద్భుతం. అలాగే ఏదైతే ఇప్పుడు మీరు పాడుతున్నారు చూసారా, ఈ అమ్మవారి పాటలు, ఈ బోనాల పాటలు కానీ, బతుకమ్మ పాటలు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మధ్య బాగా యూట్యూబ్ వచ్చిన తర్వాత బాగా వైరల్ అవుతుంది ఈ పాటలు. సో మీరు కూడా ఇలాంటి పాటలన్నింటిలో కూడా ఒకసారి మళ్ళీ మంచిగా ప్రభా గారి పాటలు ఉన్నాయి కదన్నా, ఓ పిల్లగా వెంకటి, ఓ పిల్లగా వెంకటి, ఆ పాట అది కొంచెం గుర్తుంది. పాడండి పాడండి. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో, అలుసుగా చూస్తున్నావో, నీ సొమ్మే మన్నడిగిన్నా సోకుల పడుతుంటావో, సొమ్మ సిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్నానా నీ అలసైపోతున్నానా, నువ్వే కావాలని వస్తే నన్నే కాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా, అరే ఓ పిల్లగా వెంకటి, చూడకపోతుంటావో కానకపోతుంటావో, ఓ పిల్లగా వెంకటి, చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఈ పాట రీల్స్ లో కూడా బాగా వైరల్ అయింది. బాగా వాళ్ళు డాన్స్ చేసుకుంటా అందరూ బాగా వైరల్ అయింది. ఓకే, ఈ మధ్య కాలంలో ఇవన్నీ పాటలు బాగా హిట్ అయినాయి. అవునన్నా, అవును. సో మీరు రాసిన పాటలు ఏంటి మామూలుగా అంటే 1-2 వినిపించారు అంటే, అంటే మీకు రాయాలని ఎట్లా అనిపించింది? అంటే మీకు ఏమన్నా అంటే దాని మీద ఆ గ్రిప్? ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న కొన్ని ప్యారడీ సాంగ్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సరే ఇది అమ్మవారిదే, మన ప్రభా గారు పాడింది ఎట్లా, రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు అది ఉంది కదా. మాకు అన్నయ్య అడిగారు, నాకు అమ్మ అయ్యప్ప సీజన్ లో మంచి సాంగ్ ఒకటి కావాలని అన్నారు. దానికి ప్యారడీ సాంగ్స్ నేను అంటే అదే ట్యూన్ లో వేరే లిరిక్స్ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడేమన్నారు, అమ్మవారి గురించి మంగళవారం అది ఇది అని చెప్పేసి పాడారు. నేను వాటికి కొన్ని లిరిక్స్ ఏం పెట్టుకున్నాను అంటే, అయ్యప్ప స్వాముల కంటెంట్ ఏంటి, చన్నీటి స్నానం, భూతల సైనం అట్లాంటివి. సో మనం ఈ లిరిక్స్ ఇక్కడ ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచన వచ్చింది. సాంగ్ బాగుంది సో అని చెప్పేసి అప్పుడు నేను ఏం చేశానంటే, బంతియ తోటల్లో బలి పూసినాయంట, కనకాంబరాలన్నీ కలబూసినాయంట, తెల్ల మల్లేలన్నీ వెరబూసినాయంట, పూలల్ల తొట్టల్లో ఉయ్యాలలు పంగా, రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రావో రావు రావో రావో మణికంఠ రావు రావో రావు రావో. తర్వాత నెక్స్ట్ చన్నీటి స్నానాలు, భూతల సైనాలు, నీమాల మాలను నిష్ఠతో వేసేము, మండల దీక్షను మనసుతో చేసేము, ఇరుముడి కట్టి నీ కొండకొచ్చేమయ్యా, రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రావో రావు రావో రావో మణికంఠ రావు రావో రావు రావో, హరిహర పుత్రుడ రావు రావో రావు రావో, అందాల బాలుడ రావు రావో రావు రావో. ఆ సాంగ్ ఇదొక కొత్త ప్రక్రియ. అంటే ఎందుకు ఆ పాట కంటే దీన్ని బానే అంటే ఈ సాంగ్ అడిగి మరీ పాడించుకునే వాళ్ళు. అయ్యప్ప సాంగ్ కొంచెం డాన్స్ కావాలి, ఊపు కావాలి వాళ్ళకి. అదొకటి రావు తల్లి రేణికెళ్ళమ్మ, అది బిక్సమమ్మను మంగ్లీ గారు పాడారు, అది బాగా హిట్ అయింది, 97 మిలియన్ పోయింది. ఆ సాంగ్ మేమేం చేసాము, రావయ్య రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలు అందుకోవయ్యా అయ్యప్ప స్వామి అంటే, అక్కడ రావు తల్లి రేణికెళ్ళమ్మ మా పూజలు అందుకోవమ్మ రేణికెళ్ళమ్మ, ఇక్కడ మేము అయ్యప్ప స్వామి పెట్టేసాం, దేవుడు మార్చేసాం, దేవుడు మార్చాం అంతే, సేమ్ ట్యూన్ లిరిక్స్ మార్చేసాం. ఓకే సూపర్. అసలు ఏదో ఒక పాట పాడుతూ దాని కూడా పాడదాం ఒకసారి, విందాం. అయ్యప్ప స్వామిదేనా? ఓకే ఓకే. రావయ్య రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలు అందుకోవయ్యా అయ్యప్ప స్వామి, రావయ్య రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలు అందుకోవయ్యా అయ్యప్ప స్వామి, రావయ్య రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలు అందుకోవయ్యా అయ్యప్ప స్వామి, రావయ్య
రావయ్య రామస్వామి అడ్డడ్డడ్డడ్డే రావయ్య రావయ్య స్వామి రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. చిన్ని చిన్ని బాలుడువు అయ్యప్ప స్వామి నువ్వు చిందులయ్య రావయ్యా అయ్యప్ప స్వామి. 18 మెట్లు దిగి అయ్యప్ప స్వామి నువ్వు పరుగు పరుగున రావా అయ్యప్ప స్వామి. రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. రావయ్య రామస్వామి అడ్డడ్డడ్డే రావయ్య స్వామి రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. అట్లా లిరిక్స్ అన్నమాట. దైగల్లా బాలుడివి ధరను నేలుతున్నావు. సో అట్లా లిరిక్స్, ఆ లిరిక్స్ నేను రాసుకున్నారు. కంటెంట్ దారావాలి అంటే దైగల బాలుడు, ధరణి అంటే భూమిని, ఈ భూమిని వెళుతున్నావు. అట్లా కొంచెం వర్డ్స్ కంటెంట్ చూసుకుంటా. 10th క్లాస్ చదివిన పరిజ్ఞానం గట్టిగానే ఉంది. ఓకే, సో అంటే పాటలు విని ఆ సాహిత్యాన్ని కూడా అలవాటు చేసుకోవడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు సాహిత్యం కళలో ఇప్పుడు పాట పాడడం వేరు. ఇప్పుడు నేను పాడగలను లేకపోతే రాయగలను, ఏదో ఒకటే ఆర్ట్ ఉంటుంది యాక్చువల్గా. రాసేవాళ్ళకి ఇప్పుడు చంద్రబోస్ గారు రాస్తారు, పాడతారు. ఆయన రాసే ఒక్కొక్క పదం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అర్థం ఉంటుంది ఆ పదంలో. యాక్చువల్ అన్న నేను ఈ ప్యారడీతో శ్రీదేవికి వెళ్ళడానికి కారణం కూడా రఘు అన్నకు నచ్చిన పాట ఒకటి. అది శ్రీదేవి మీద మా సైడు అదే అక్కడ ఆంధ్రాలో ఒక పాట హిట్ అయింది. అదేంటి పల్సర్ బైక్ రమణ అన్న మా పక్కూరే. అన్న నెంబర్ కూడా ఉంది. అన్న కూడా ఈ మధ్య శ్రీదేవికి వెళ్ళొచ్చినాక నాకు కాల్ చేశారు, అమ్మ మా స్టూడియోలో ఒక సాంగ్ పాడుదులే అని చెప్పేసి. వెళ్ళొచ్చిన తర్వాత సో అక్కడ చూసారంట అన్న. చెప్తానమ్మా ఎప్పుడు రావాలనేది అన్నారు ఆయన. నేను కూడా ఈ పిల్లలు హాలిడేస్ ఉన్నాయి కదా ఇన్ని రోజులు, స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు రావడానికి పాసిబుల్ అవుతుంది అన్న అని చెప్పాను. ఇప్పుడు మొన్న సమ్మర్ హాలిడేస్ ఊరు వెళ్ళారా? లేదన్నా వెళ్ళలేదు, ఎండలు బాగుండి ఇంకా పిల్లలు వెళ్ళలేదు. అయితే అది ప్యారడీ తీసుకున్నాను నేను. సాంగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఆ పాట ప్యారడీ తీసుకుంటే ఆ సాంగ్ నచ్చింది అనమాట వాళ్ళకి. అటంటి ఆడదాన్ని కాదని ఇక్కడ ఉంటది. ఆ పాట పాడమంటే పాడతాను. చింపిరి జుట్టిదాన్ని, చెవులు ఎరికని పెట్టేదాన్ని, చేతులు ఎగ్గ పెట్టేదాన్ని, ఉంగరాలు పెట్టేదాన్ని, నేనటంటి ఆడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రార బావా. నేనటంటి ఆడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రార బావా. ఆ పాట కొన్ని లిరిక్స్ గుర్తులేవు. పర్లేదు గుర్తున్నోరికి పాడినమ్మా. ఆటలెన్నో ఆడిస్తుంది, పాటలెన్నో పాడిస్తుంది, నవ్వులెన్నో చిందిస్తుంది, ఎమోషనల్లీ చూపిస్తుంది. అది అటంటి షో కానీ కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తదండి, ఎందరికో సక్సెస్ నిచ్చానండి. ఇది ఎప్పటికప్పుడా. ఆ తర్వాత వాళ్ళ మీద రశ్మి గారి యాంకరింగ్, ఇంద్రజమ్మ జడ్జిమెంట్, రామ్ ప్రసాద్ పంచెలు, ఆది గారి కామెడీతో వారు మల్లెమాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. వారు మల్లెమాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. ఈ లిరిక్స్ నచ్చి ఇంద్రజ గారు చూసారంట. ఈ పాట అన్నకు పెట్టిన నేను, రఘు అన్నకి. ఆ అన్న స్టాటస్ పెట్టుకుంటే వాళ్ళకి నెంబర్స్ కాంటాక్ట్ ఉంటాయి కదా, ఆ అమ్మాయిని ఎప్పుడన్నా పిలిపించండి మనకి ఫోక్ రౌండ్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాయిస్ కి సంబంధించిన ఎపిసోడ్, ఆ రోజుల్లో ఎపిసోడ్ లో నేను పార్టిసిపేట్ చేసింది. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్, అది May 26th రిలీజ్ అయిందన్న. ఆ రోజుల్లో ఎపిసోడ్ అంటే పాత కాలంలో మన చిన్న పిల్లలు మనం గోళీలాటలు సమ్మర్ కదా, సో ఆ రోజుల్లో ఏం చేసే వాళ్ళు కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ లో నేను సింగింగ్ చేశాను అనమాట. ఆ మేడం చెప్పారంట, అమ్మాయి శ్రీదేవి మీదనే వాడింది, మన ఎపిసోడ్ మీద మన ప్రోగ్రామ్ మీదనే వాడింది, అమ్మాయిని ఎప్పటికైనా వచ్చి తీసుకొచ్చి పాడిపించండి అని చెప్పేసి చెప్పారంట. పాడారు, మాట్లాడారు ఇంద్రజయ్ గారితో. ఆ రోజు నా బ్యాడ్ లక్ అన్న, ఆ రోజు జబర్దస్త్ షూటింగ్, శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఒక దగ్గరే. నాగబాబు సారు వాళ్ళందరూ వచ్చారనమాట. మేడం ఆ రోజు మా షూటింగ్ కి రాలేదు, మా షూటింగ్ కి జడ్జిగా బాబు మోహన్ గారు వచ్చారు. బాబు మోహన్ సార్ వచ్చారు. మేడం అయితే ఆ రోజు జబర్దస్త్ షూటింగ్ లో ఉన్నారు కాబట్టి మేడం కలవలేదు. ఏమో మనం వాళ్ళని మిస్ అయ్యాం. అంటే ఆవిడ ఎందుకు మిస్ అయ్యారంటే మిమ్మల్ని అడిగి మరి పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకోసారి వస్తుంది అవకాశం, మనకి అది భగవంతుడి దయ మీ అందరూ అయ్యో భలే ఉన్నారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని వాళ్ళు పికప్ చేసి తీసుకొచ్చి మళ్ళీ అవునవును, అది వాయిస్ నచ్చితే మళ్ళీ
ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. డైరెక్ట్ సీన్ అన్న, అన్నయ్య పేరు సీన్ అన్న, నెంబర్ ఉంది నా దగ్గర. అన్న అక్కడ యాక్చువల్లీ ముగ్గురం పాడామన్నా. ముగ్గురులో ఒక్కొక్కరు 3 పాటలు పాడాము, 2 జెంట్స్ నేను. వాళ్ళ సాంగ్స్ ఎందుకో 2 కట్ చేశారు, ఒకటొకటి మాత్రమే రిలీజ్ చేశారు. నా 3 వచ్చినాయి. క్యాజువల్గా నేను అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పేసి మెసేజ్ పెడితే నీ వాయిస్ బాగుందమ్మా, సో థమ్స్ అప్ పెట్టి నీ వాయిస్ బాగుంది అందుకని 3 సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి థ్యాంక్స్ అన్న అని చెప్పి. ఓకే శ్రీనన్న థ్యాంక్ యూ. ఓకే, మీకు బాగా నచ్చిన పాటలు ఏంటి? అంటే మీరు పాడిన పాటలు కానీ వేరే పాటలు కానీ ఏమైనా బాగా మీకు బాగా మనసుకు హత్తుకున్నటువంటి పాట? నాకు ఎక్కువ వైఫ్ హస్బెండ్ కంటెంట్ ఉన్న సాంగ్స్ బాగా ఇష్టం అన్న. ఏదో ఒక పాట పాడండి దానికి సంబంధించి. పాతయి పాడండి. అబ్బో సూపర్. అపురూపమైనదమ్మాడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనది అయి జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మాడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఆ పాట బాగా ఇష్టమా? ఎస్ బాబు గారు పాడారు, ఎస్ దాస్ గారు పాడారు. ఆ సార్ చాలా వాయిస్ బాగుంటది, సాంగ్ బాగా ఇష్టం. తర్వాత నువ్వేమి చేసావు నేరమని ఒక సాంగ్ ఉంటది, అది కూడా ఆ సారే పాడారు, బాగుంటది ఆ సాంగ్ కూడా. అది పెళ్లి చేసుకుందాం రా మూవీలో సౌందర్య గారు వెంకటేష్ హీరోయిన్, బాగుంటది ఆ సాంగ్. ఇది పవిత్ర బంధం, అది పెళ్లి చేసుకుందాం. ఆ సాంగ్ కూడా బాగుంటది. అంటే సమాజం గురించి ఎవరేమంటే నువ్వు పట్టించుకోవడం ఏంటి, నీకు ధైర్యం ఉండాలి, నువ్వు ముందుకెళ్ళాలి అని ఆ సాంగ్ చాలా బాగుంటుంది, ఇన్స్పిరేషన్ సాంగ్. తర్వాత అలాగే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీలో కూడా ఇన్స్పిరేషన్ సాంగ్ ఒకటి ఉందన్న, అది ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని ఒక పాట ఉంటది కదన్నా, మౌనంగానే ఎదగమని. ఆ సాంగ్ కూడా, అలాంటి సాంగ్స్ కూడా ఇష్టమే. తర్వాత ఆడపిల్లల గురించి మన మధుప్రియ గారు పాడారు కదా, అది చాలా హిట్ అయిన సాంగ్. అది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని, అది కొంచెం ట్రై చేస్తా. ఆ మేడం పైన కొంచెం లిరిక్స్ అంత గుర్తులేవు, కొంచెం ట్రై చేస్తానన్నా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగేటు నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు ఎట్లా పోగు చేసిస్తానని ఆడబిడ్డంటేనే అమ్మా కరగదీస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, నేటి జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆ సాంగ్ లిరిక్స్ బాగుంటాయి అన్న. ఆ పిల్లతో ఆ పాటతో ఆమె ఎక్కడికో వెళ్ళారు ఆవిడ. మా టీవీలో ఏదో మనగా సూపర్ సింగర్స్ లో పాడారు ఆ పాట. సో అదే ఒక్కొక్క టర్నింగ్ పాయింట్, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్, ఎక్కడికో వెళ్తారు. సో ఈ రోజు నల్గొండ గద్దర్ గారు కూడా అలాగే ఒక పాట టర్నింగ్ తోటి ఎక్కడికి వెళ్ళారు. అది ఆ పాటకే చాలా, ఆయనే కాదు సాయి చంద్ గారు రాతి బొమ్మల్లో ఉన్న కులవైన శివుడు, ఆ పాటతో ఎక్కడికి వెళ్ళారు ఆయన. ఈ మన రాంబాబన్నేమో పాటమ్మతోని ప్రాణం, ఆ పాటతో పాట మీకు కొంచెం వస్తుంది అన్న, ట్రై చేస్తాను, చేయండి. పాటమ్మతోని ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కలు దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్ర పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 పెళ్ళైపోయినా, చెప్పేటోడు లేక 10 పెళ్ళైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కలు దారను నేనురా. ఎక్సలెంట్. ఏ పాటను వదిలిపెడతలే, ఎవరిని వదిలిపెడతలే.
ఈ పాట పాడుతుంటే అన్న అమ్మ నాన్న వాళ్ళు పడ్డ కష్టాలు అన్ని గుర్తొస్తాయి అన్న. ఈ పాటతో చాలా దగ్గర సంబంధం ఉంటది కదా నిజంగా. నాకు కూడా ఈ పాట పాడిన ప్రాణం పెట్టి పాడాడు మనోడు. విన్నప్పుడు గాని పాడినప్పుడు గాని మన అమ్మ నాన్న వాళ్ళు పడ్డ కష్టాలు అన్ని గుర్తొస్తాయి. ఇంకా కామన్ గా ఆ పాట విన్నప్పుడు కంపల్సరీ మనం ఏదన్నా సాధించాలి, మన అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. సో నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నావు. ఎవరిని వదిలిపెడతావు, అందరినీ అన్ని మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అన్న. కానీ నిజంగా ఎందుకంటే ఈ పాటతోటి తల్లిదండ్రులను గుర్తేసుకుని మీ నాన్నగారు అంటే సెంటిమెంట్ ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ నిజంగా రాంబాబు పాడిన పాటలో చదువు విషయం ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. నిజంగా అద్భుతంగా రికార్డింగ్ విషయంలో ఆయన బాగా చేసి పంపించారు మనకి సమాజంలో. ఆ లిరిక్స్ రాసిన అతనికి దండం పెట్టాలి. చాలా అద్భుతంగా అసలు నిజంగా మన తల్లిదండ్రులు ఊర్లో ఎంత కష్టపడి మనల్ని పెంచారనేది ఆ సాంగ్ లో ఉంది. నాన్న సెంటిమెంట్ అంటే మీ నాన్న కూడా మేము 4 ఆడపిల్లలం అన్న. లాస్ట్ ఆమె అన్నయ్య ఒక్క అతనే, పెద్ద ఆయన అన్నయ్య మిడిల్, అక్క తర్వాత అన్న, అన్న తర్వాత మేము 3. మీరు లాస్ట్ 4 ఆడపిల్లలు. అన్నయ్య హిట్లర్ అన్నట్టు. అవునా? ఓకే. నాన్న కూడా మాకు పెద్దగా ఏం లేదన్నా, బాగా కష్టపడి పెంచారు. చిన్నగా ఏదో వ్యాపారం, ధాన్యం వ్యాపారం అవి చేసుకుంటూనే కష్టపడి పెంచారు. ఇట్లా ఏదన్నా ఎవరి డాడీ గురించి అన్నా విన్నప్పుడు నాన్న గుర్తొస్తారు. ఇంకా నాన్న ఎంత కష్టపడి పెంచారు. 4 ఆడపిల్లల పెళ్ళిళ్ళంటే మామూలు విషయం. అది మళ్ళీ మనకేం లేనప్పుడు మళ్ళీ మమ్మల్ని అందరినీ కొంచెం మంచి కుటుంబాలకే సెటిల్ గా మాకు మేముగా బ్రతికేలాగా బాగానే ఇచ్చారు. అదొకటి. ఇంకా ఎవరికేం తక్కువ చేయలే, తక్కువ చేయలేదు. కట్న కానుకల విషయంలో అన్నిట్లో ఆయన స్తోమతకు తగ్గట్టుగా అతని స్తోమతకు తగ్గట్టు. పెళ్లిళ్ళ విషయానికి వస్తానా మాకప్పుడు ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బంది ఉండేదన్న. అట్లాంటి స్థాయి నుంచి మమ్మల్ని అందరినీ పెంచి స్టేజ్ తీసుకొచ్చారంటే నాన్నకి నిజంగా అది చెప్పలేం మనం. ఇంకా అంతే. మరి నేను ఫాదర్స్ డే కదా మొన్న, మరి నాన్నకి విషయం చెప్పావా? లేరన్నా. అవునా? అయ్యో సారీ, చనిపోయారా? అయ్యో బాధపడద్దు, అస్సలు వద్దు, బాధద్దు. ఎందుకంటే ఫాదర్ అంటే ఆ సెంటిమెంట్ మనకి అందరూ. నాన్న లేకపోయినా అన్న నాకు రామచంద్ర అతని పేరు, ఒక ఫ్రెండ్, అసలు నిజంగా తను ఒక తండ్రి పొజిషన్ లో ఉండి నన్ను చాలా బాగా చూస్తారు. అవునా? అతనికి థ్యాంక్స్ చెప్పాలి. నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు బాధ్యతగా చాలా బాగా చూస్తారు. తనకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నాన్న గుర్తొచ్చిన ప్రతిసారి తను కూడా గుర్తొస్తారు. ఇక నాన్న ఉన్న ఫీలింగ్ అంతే. అంటే వాళ్ళ లేని విలువ నాన్నని నేను చూడలేకపోయినా అన్న. అవునా? లాస్ట్ లో చూడలేకపోయినా. ఎట్లా అంటే ఈ చిన్న బాబు పుట్టాడు అప్పుడే, వెళ్ళటానికి అవకాశం లేదనమాట. ముందు రోజు నాన్న నైట్ మాట్లాడారు, మేము ఫ్లాట్ కొనుక్కున్నామని నాన్న హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పుడే కొన్నాం, 2001లో కొన్నాం మేము. మీ ఇంటికి రావాలని ఉందమ్మా, చూడాలి ఉంది. నేను కూడా చిన్నప్పటి నుంచి చిన్నగా డ్యూటీ చేసుకొని కష్టపడి ఒక ఫ్లాట్ కొనుక్కున్నామంటే హ్యాపీ కదా తల్లిదండ్రులు. చిన్న జీతాల నుంచి మనం కొంచెం ఎదిగామంటే ఇష్టం కదా వాళ్ళకి. ఇంటికి కరోనా టైం ఒకటి, అప్పుడు ఇంటికి రావాలి ఉందమ్మా చూస్తాను అంటే రా నాన్న అది ఇదనన్నా. నైట్ మాట్లాడినా, మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకేమో హార్ట్ అటాక్, చనిపోయారు. అప్పుడే అన్నయ్య కూడా మాల తీసి ముందు రోజే వచ్చారు కొండ నుంచి. అయ్యప్ప స్వామి డిసెంబర్ లో అయిందన్న. December 24th నాన్న చనిపోయారు. నైట్ మాట్లాడినాము, ప్రొద్దుట పోయారు. ఈ బాబు చిన్నోడు వెళ్ళడానికి లేదు. అన్నయ్య అయితే ఫ్లైట్ లో వెళ్ళిపోయారు. చిన్న బాబు కాబట్టి నన్ను వెళ్ళనీయలేదు. ఇంకా వీడియో కాల్లో చూశాను. దానికి నేను ఒక చిన్నగా పాట పాడితే అన్నయ్య కూడా చాలా ఏడ్చారు. మా చెల్లికి నాన్న అంటే ఎంత ఇష్టం అన్నట్టుగా. అది మన మధుప్రియ గారు అమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా అని పాట ఒకటి వచ్చింది కదా, అది నాన్నగారు గుర్తు చేసుకుంటా పాట పాడతా. నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీ కోసం ఏడుస్తున్నా. నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీ కోసం వెతుకుతున్నా. కన్న బిడ్డ నుదిలి నువ్వు, కన్న బిడ్డ నుదిలి నువ్వు, కానరాని లోకానికి వెళితివా. నాన్న నువ్వు యాడున్నవయ్యా. అన్నయ్య దగ్గరికెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, అన్నయ్య దగ్గరికెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, నీ ఫోటోని చూపిండయ్యా, నీ ఫోటోని చూపిండయ్యా. బోరుమంటూ
ఏడ్చిండయ్యా నాన్నను యాడున్నవయ్యా పచ్చి బాలింతై నేనున్నా నాకు నువ్వు దూరంగున్నావు పచ్చి బాలింతై నేనున్నా నాకు నువ్వు దూరంగున్నావు దేవుడు పిలిసిండంటూ పైనుంచే దీవించితివా నాన్నను యాడున్నవయ్యా. బాధపడకు నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం ఆయన ప్రేమ ఆయన బలం మీకు తప్పకుండా ఉంటుందమ్మా. బాధపడద్దు సరస్వతి, మీకు మంచి ఆ సరస్వతి దేవి ఆశీర్వాదాలు అన్నీ ఉంటాయి. నాన్నగారు నిజం అంటే తండ్రి యొక్క విలువ, తండ్రి మనకి ఎంత చేస్తాడో మనం ఎంత సాక్రిఫైగా ఆయన జీవితాన్ని మనకు అర్పిస్తాడో అది అందరూ అనుభవిస్తాం. అది ఈ పాట పాడి మా గ్రూప్లో ఫ్యామిలీ గ్రూప్లో పెట్టానన్నా. నెక్స్ట్ డే ఇంకా అక్క వాళ్ళందరూ చూసి ఏడ్చి ఇక నాన్న లేరు అన్నయ్యలోనే మనం చూసుకోవాలి నాన్నని అని బాధపడకు అని చెప్పారు. ఇంకా మా అన్నయ్య అన్ని అన్నలో నాన్నని చూసుకోవడమే, అన్న కూడా బాధ్యతగా బాగానే చూస్తారండి. ఓకే అసలు వద్దమ్మా, బాధపడాల్సిన పని లేదు, మీరు బాధపడకండి. మీకు ఆయన ఆశీర్వాదాలు ఆయన ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఉంటాయి. నిజంగా చెప్తున్నా కదా, నిజంగా నీలాంటి గొప్ప సరస్వతి ఎక్కడ ఉండదు. అంటే అంత బాగా పాడుతున్నావు. ఇది నీ కళ, దీన్ని నీ నాన్నగారిని ఎప్పుడు మనసులో గుర్తుంచుకుంటూ నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. నిజంగా అంత మంచి సింగర్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో మీరు అస్సలు బాధపడొద్దు. తండ్రి కంపల్సరీ మనకి అంటే ఫాదర్స్ డే నిన్న మొన్న జరిగింది, అందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది బాధ. అంటే ఫాదర్స్ డే రోజు అనే కాదు కానీ ఆయన మన కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు. మన ఫాదర్స్ డే రోజు లైఫ్ లాంగ్ ఎక్కడికి వెళ్ళినా నాన్న ఫోటో చూసుకోవడం, నువ్వు ఉన్నావు అనే ధైర్యం నాన్న. నిజంగా చెప్తున్నానన్నా, నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు కూడా దేవుని ఫోటో చూసుకొని ఆ పక్కనే నాన్న ఫోటో ఉంటుంది. ఆడపిల్లని వెళ్తున్నాను, ఇక నా ధైర్యం నువ్వే అని అనుకుంటాను. ఇంకా ఓకే, మన బలహీనత అన్ని డాడీనే. డాడీని పిలుస్తారా నాన్న పిలుస్తారా? నాన్న అని పిలుస్తారా? నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు కదా. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా డాడీ అంటున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో జస్ట్ నవ్వించడానికి చేశారు నాన్న. ఓకే, సో నిజంగా అంటే ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నావు. నిజంగా మీకు మంచి మంచి అవకాశాలు రావాలి. మీకు హీరోలు అంటే ఎవరు బాగా ఎక్కువ ఇష్టం? పవన్ కళ్యాణ్. ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారులే కానీ. ఓకే, అన్నయ్యది ఒకటి పాట పాడినన్న, అది ఒకటి పేరెట్టి నేనెట్టి సాంగ్. మేము ఆడిషన్కి వెళ్ళామన్నా. ఆడిషన్కి వెళ్తే శ్రీరామ్ సార్ ఉన్నారు కదా, మన శ్రీరామచంద్ర ఉన్నారు కదా, సింగర్ శ్రీరామచంద్ర. నేను ఈ పాట పాడినా. ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసారు, రౌండ్స్ ఉంటాయి అనమాట, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇది బషీర్బాగ్ లో జరిగింది ఆడిషన్. ఇది సినిమాలో పాట పాడడానిక? సినిమాలో కాదన్నా, మన సూపర్ సింగర్ దాంట్లో. ఏజ్ లిమిట్ ఉంది, కాకపోతే నాకు అప్పటికే 33 years. లాస్ట్ ఇయర్ 2 years అయింది. 33 years అంటే ఒక 1 year 30 వరకు అనమాట. 18 to 30 బిలో ఉండాలి. అయినా కానీ కొంచెం సరే ఈ అమ్మాయి బాగా పాడుతుంది కదా చూద్దామని అనంత శ్రీరామ్ సార్, ఈ సింగర్ శ్రీరామ్ సార్ అనంత శ్రీరామ్ సార్ ఉన్నారు కదా మన ఐడిన్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. వాయిస్ బాగుందమ్మా అని చెప్పేసి పాడించుకున్నారు ఆ పాట. చిత్రమ్మ గారిది. అంత రాదేమో చూద్దాం. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మామ నా బలసాలి మామ, నా మెల్లోని నల్ల పూసల్లమని పూసవే నా సుడిగాలి మామ, ఈ సంత నన్నెట్ట పోనీయవు కూసంత పనిచేయనీయవు, ఎంతోడేవే గాని సంటోడేవే నువ్వు ముద్దిస్తే మారాము సయ్యవు, గాలి కౌగిళ్ళలో నన్ను చుట్టేసి ముంటావు ఊపిరాడనీయవయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నాకు నీకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు.
ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, ఈ పాట పాడాను. ఏమన్నారు అనంత శ్రీరామ్ గారు? బాగుంది, కానీ ఏజ్ ఇలా అయిపోయిందిరా, ఏం చేద్దాం అప్పటికి ఇంకొకరితో మాట్లాడిచ్చారు, కాకపోతే రూల్స్ ఒప్పుకోవని అని చెప్పేసి. అది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? 30 బిలో ఉండాలన్నయ్య, 30 బిలో. 18 to 30. ఇంకా అప్పటికి 2 సార్లతో మాట్లాడిపించారు, కానీ అది వరల్డ్ వైజ్ ఏమనుకోదు. ఎందుకంటే ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా వాళ్ళు చాలా కేర్, రూల్స్ బ్రేక్ చేయొద్దు అని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా గట్టిగా. ఎందుకంటే అది ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ అయ్యేది కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా ఒక శాటిలైట్ ఛానల్. అన్న నెంబర్ ఇచ్చారు, ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా చెప్తామమ్మా నీకు, వాయిస్ మాకు నచ్చింది అని చెప్పారు. అనంత శ్రీరామ్ అన్న నెంబర్ ఉంది నా దగ్గర. ఇప్పుడు అప్పుడప్పుడు ఆయన స్టాటస్ లో వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీ వారు తీసుకెళ్తారు మిమ్మల్ని అన్ని చోట్లకి? చాలా ఆడిషన్స్కి వెళ్తున్నారు మీరైతే, కానీ గ్రేట్ రా. అంటే మీకున్న పట్టుదలని నేను బాగా ఇది చేస్తున్నా, గ్రేట్. మీరు నిజంగా చెప్తాను, ఫ్యూచర్లో మంచి సింగర్ అవుతారు, పెద్ద సింగర్ అవుతారని నేను అనుకుంటున్నా, అవ్వాలని మనస్ఫూర్తిగా. ఫైనల్ గా ఒకటి పవన్ కళ్యాణ్ గారిది ప్యారడీ వాడానన్నా, అది 5 million దాటింది. 5 million అంటే 50 లక్షలు. అది ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, అది డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో ఆ పాట చెల్లమ్మ, మన పవన్ కళ్యాణ్ బాగా చేస్తారమ్మా, చెల్లమ్మ బాగా పాడవమ్మా, చెల్లమ్మ అందరూ కామెంట్స్ తెగ, అందరూ చెల్లమ్మ చెల్లమ్మ అని పడితే నాకు హ్యాపీ అనిపించింది. ఆ పాట మీకోసం పాడమంటే అది అన్నవరం సాంగ్. అన్నయ్య అన్నారంటే ఆదుకోవయ్యా, తమ్ముడని పిలిచారంటే తరలి రావయ్యా, కలలే కన్నామయ్యా నువ్వు గెలవాలని, కలలను నెరవేర్చయ్యా ప్రజలందరివి, ఉన్నవాడి విగ్రహాలు పెట్టి దండలేయబోకయ్యా, పేదవాడి ఆకలి చూసి అన్నం పెట్టరావయ్యా, అమ్మ నాన్న అన్న అక్క అంతా కలిసి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్యా మంత్రిగా గెలిపించినారయ్యా, నిన్ను నమ్మి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్యా నిజాయితీని నిరూపించయ్యా. అసలు అది పాడితే అన్న, అది ఏ ఛానల్లో అంటే మన 24/7 ఛానల్ ఉంది కదా ఇక్కడే, అందులో పాడానన్నా. అది 5 million పోయిందని వాళ్ళు వెంటనే నాకు చెప్పి, అమ్మ ఇది నీ స్టేటస్ లో పెట్టానంటే, అందులో కామెంట్స్ చూస్తే అన్న, కామెంట్స్ దగ్గర 1K వచ్చినాయి. 1K కామెంట్స్ లో కూడా ప్రతి ఒక్కరు చెల్లమ్మ బాగా పాడావు. అది పవన్ కళ్యాణ్ అన్న మీద ఉన్న అభిమానం వాళ్ళకి, మన అన్నయ్య బాగా చేస్తారు, మన అన్నయ్య అభిమానులు ఎక్కువ కదా. పర్లేదు అన్న, ఏమో ఆ రాజకీయ ఎలా అనిపిస్తుంది మీకు? అన్నయ్య అంటే బాగా ఇష్టం, పర్లేదు. ఓకే, ఉన్నంతలో మంచిగా చేసుకుంటున్నారు. ముక్కుసూటి మనిషి, బాగానే చేస్తారు. కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంది కదా, చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. అందుకని ఇంకా అన్నయ్య ఇష్టము. ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఆయన డిప్యూటీ సీఎం అని ఇట్లా అనౌన్స్మెంట్ చేసే ముందు రోజు ఆ పాట పాడాను, అది బాగా వైరల్ అయింది. ఇంకా అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకు. అందరూ చెల్లమ్మ చాలా బాగా పాడు, అందరూ కూడా చెల్లమ్మ చెల్లమ్మ అని కామెంట్స్ పెడితే నాకు హ్యాపీ అనిపించింది. ఊరంతా కానీ మీరు ఇప్పుడు ఎలక్షన్ టైంలో పాటలు పాడతారా? అంటే మామూలుగా వీళ్ళు క్యాన్వాసింగ్ లో అంటే అన్న పాడొచ్చు, కాకపోతే వాళ్ళని తిట్టే ఆపోజిట్ వాళ్ళని తిట్టేటట్టుగా ఎందుకన్నా, మళ్ళీ వాళ్ళు ఆ పాట పాడేసి మనం బయటకు వచ్చేస్తామా, మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా కనబడ్డారంటే కొడతారు, మనకెందుకు అటువంటి జోలు మనకెందుకు, మనం న్యాయంగా భక్తి పాటలు, ఫోక్ సాంగ్స్ ఇట్లాంటివి వాడుకుంటే అయిపోతుంది. సూపర్, నిజంగా నేను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. టైం తెలియలేదు నిజంగా నాకు. నేను యాక్చువల్లీ ప్రాక్టీస్ లేకుండా వచ్చాను, ఏమైనా తప్పులు పడితే మీరే క్షమించాలి. సో నిజంగా 1 hour టైం అయింది, అసలు తెలియలేదు. సో ఇంకా ఎక్కువ పాటించుకోవాలనిపిస్తుంది నాకు నీతోటి, కానీ సమయభావం ఉంది కాబట్టి ఇంకొకసారి మనం ఇంకా మంచి ప్రోగ్రామ్, దేవుడి దయ వలన అమ్మవారి దయ వలన నేను పాడే ఈ 2 songs ఉన్నాయి కదా ఎల్లమ్మయ్య, అవి మంచిగా హిట్ అవ్వాలి కోరుకుందాం. డెఫినెట్లీ హిట్ అవుతాయి ఆశీర్వాదం వలన. తప్పకుండా తల్లి, తప్పకుండా మీ ఆశలు
మీ ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఆశీస్సులు ఉండాలన్న. తప్పకుండా తప్పకుండా తల్లి, తప్పకుండా పెద్దవాళ్ళ దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ యూఐటీ ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఇక్కడ ఓకే. అవసరం బతిమాలని తీసుకొచ్చి కూర్చోబెడతాం. మీకు నేను ఫ్యాన్ అన్న, మీకు నేను ఫ్యాన్. ఎలా అంటే ఇప్పుడు కాదు, అసలు నాకు ఈ సింగింగ్ తెలియనప్పుడే ఒక చిన్న పాపని మీరు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఆ పాప చెప్పే క్వశ్చన్ ఆన్సర్స్ కి మీరు క్వశ్చన్ వేస్తున్నారు, అమ్మాయి ఆన్సర్ చెప్తుంది, మీరు నవ్వుతానే ఉన్నారు. ఈ అన్న భలే నవ్వుతున్నారు. ఎక్కడ అసలు ఎవరు లైఫ్ లో అసలు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు నేను. అవునా? థ్యాంక్ యూ అన్న. నేనుండే చింతలోనే మీరుండే చింతల్లోనే, బట్ అసలు మిమ్మల్ని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పుడో నేను 3 years బ్యాక్ మిమ్మల్ని చూసాను యూట్యూబ్ లో. మీరు నవ్వుతూ ఆ క్వశ్చన్స్ చేయటం, ఆ పాప పాడటం ఏదో సంథింగ్ ఇంటర్వ్యూ చేశారు. చిన్న పాప వాళ్ళ క్యూట్ గా ఉంది. మీరు అడుగుతుంటే ఆ పాప చెప్పటం, మీరు మురిసిపోతుంటా, అవన్నీ చూసాను నేను. దాదాపుగా 4 million పోయింది అది. మిమ్మల్ని ఎప్పుడో యూట్యూబ్ లో చూసా, అలా ఇప్పుడు మిమ్మల్ని కలిసా. దానికి నాకే హ్యాపీగా అనిపిస్తుంది. మీకు థాంక్స్ అన్న. మీలాంటి అభిమానులు మాకుంటే అదే ఆనందం మాకు కూడా. మీకు కూడా చాలా మంది అభిమానులు రావాలి, మీ పాటకి మంచి ఆదరణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరస్వతి. ఆ సరస్వతీదేవి ఆశీర్వాదాలు కూడా. ఆ సరస్వతీదేవి ఎందుకంటే మీకు మంచి రాసే శక్తినిచ్చారు, పాడే శక్తినిచ్చారు కాబట్టి ఆ అమ్మ ఆశీర్వాదాలు కూడా మీకు ఎప్పుడు ఉండాలి. తప్పకుండా. ఓకేనా? మంచి ప్రోగ్రామ్, మళ్ళీ ఇంకో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం మనం. తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫ్రెండ్స్, చూశారు కదా సరస్వతి ఎంత చక్కగా పాడారు. మరి ఆ తల్లిని ఆశీర్వదించాలి మీరు అందరూ. ఎందుకంటే ఇలాంటి కళాకారులు అందరూ ఈరోజు మన ఇంగ్లీ కావచ్చు, మధుప్రియ కావచ్చు, ఇలా పాటలు పాడే వాళ్ళ యొక్క ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈరోజు వాళ్ళు టాప్ స్టార్లుగా ఉన్నారు. సో మా సరస్వతిని కూడా ఒకసారి దీవించండి. మీరు అందరూ మంచి మంచి ప్రోగ్రామ్స్, తన గాత్రం మీకు నచ్చుంటే మీరు తన నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి, తను వచ్చి తన ప్రోగ్రామ్ అక్కడ చేస్తుంది. మీకు నచ్చిన పాటలు తను పాడతారు. ఎల్లమ్మ పాటలు, అదే దేవతల పాటలు కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఏమన్నా ఆవిడ పాడతారు. సో తప్పకుండా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ అందరికి కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను మా యోఏటీవీ ద్వారా. ఆవిడికి ఫారెన్ కూడా, అదే ఇతర దేశాలు కూడా వచ్చి పాడే అవకాశాలు, తానా ఆట ఇలాంటి ఉంటాయి కదా, టీటీఏ, జీటీఏ, మా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ఇలాంటి అన్ని సభలకు కూడా అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు తనకి ఎక్కువగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ యోఏటీవీ ఛానల్.